మీ స్కిన్ ఎప్పుడు డ్రైగా ఎండిపోయినట్లుగా కనిపిస్తుందా? ఎన్ని క్రీములు వాడినా డ్రై స్కిన్ తగ్గటం లేదా? అయితే మన ఇంట్లోనే చాలా సింపుల్ గా అయితే ఈ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇది మన ఫేస్ పైన ఉన్న డ్రైనెస్ ని తగ్గిస్తుంది. అలాగే ఫేస్ గ్లోగా కనిపిస్తుంది. అలాగే స్కిన్ కూడా స్మూత్ గా ఉంటుంది. మరి అది ఎలానో నేను చెప్తాను. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకోండి. అలాగే దీనిలో 2 స్పూన్ల అలోవెరా జెల్ ను తీసుకోండి. అలాగే దీనిలో 1 స్పూన్ రోజ్ వాటర్ ను కూడా కలపండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసే విధంగా కలపండి. కలుపుతూ ఉంటే మనకు నురగలాగా వస్తుంది. అలాగే తర్వాత 1 స్పూన్ కొబ్బరి నూనె కూడా వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి నూనె వేసిన తర్వాత కూడా మరొకసారి కలపండి. గుర్తుంచుకోండి, అన్ని పదార్థాలు ఒకేసారి వేసి కలపకూడదు. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కట్ చేసి లోపల ఉన్న క్రీమ్ ని కూడా కలపండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలపండి. ఎంత బాగా కలిపితే అంత మంచి క్రీమ్ తయారవుతుంది. మరి ఈ క్రీమ్ ని ఎలా వాడాలి? నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకుని శుభ్రంగా తుడుచుకోండి. ఇలా కొద్దిగా ఫేస్ తడిగా ఉన్నప్పుడు ఈ క్రీమ్ ని అయితే అప్లై చేసి ఒక 2 నిమిషాలు మసాజ్ చేయండి. ఇలా తడి స్కిన్ మీద మనం రాసుకోవడం వల్ల స్కిన్ పైన హైడ్రేషన్ అనేది లాక్ చేస్తుంది. అలాగే ఈ క్రీమ్ ని మన ఫేస్ కి అలాగే చేతులకు కూడా రాసుకోవచ్చు. దీనిని యూజ్ చేయడం వల్ల డ్రై స్కిన్ తగ్గుతుంది. అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. అలా 2-3 రోజులు వాడగానే మన ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో అలోవెరా జెల్ ఉండటం వల్ల మన స్కిన్ హైడ్రేట్ చేస్తుంది. రోజ్ వాటర్ మన స్కిన్ ని ఫ్రెష్నెస్ ని ఇస్తుంది. అలాగే కొబ్బరి నూనె మన స్కిన్ పైన ఉన్న తేమను లాక్ చేస్తుంది. అలాగే దీనిలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ కలిపాం కాబట్టి ఇది మన స్కిన్ ని నేచురల్ గ్లోని పెంచుతుంది. అలాగే దీనిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఉంచుకోండి. దీనిని ఒక్కసారి ట్రై చేయండి. మీ స్కిన్ లో తేడా మీకే స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.